కావచ్చు, ఆంధ్ర మూలాలు ఉన్న మీడియా కావచ్చు, తెలంగాణ మూలాలు ఉన్న మీడియా కావచ్చు, అది ఇండియా మీడియా. వాడుకుంటేప్పుడు మాత్రం అంత కావాలి టీఆర్ఎస్ వాళ్ళకు. పీటీఐలు, ఏఎన్ఐలు, సిఎన్ఎన్లు అన్నీ కావాలి. ఇక్కడ టీవీ9, ఎన్టీవీ, టీవీ5 ఇట్లా అన్నీ కావాలి. మళ్ళీ ఏమన్నా అనేసరికి వాళ్ళు ఆంధ్ర మీడియా అని చెప్పుడు. ఇట్లాంటి విని విని తెలంగాణ ఆంధ్ర ప్రజలకు విసిగిపోయింది. వీలైతే ఆంధ్ర తెలంగాణ జల వివాదాల మధ్యన శాశ్వత పరిష్కారం కొరకు మీ దగ్గర ఏమైనా ప్రపోజల్స్ ఉంటే పెట్టండి. ఆ తెలివి సోయున్నోడు కూడా ఎవరు లేడని నేను అనుకుంటున్నా. మిడిమిడి జ్ఞానంతో ఇలా కాళేశ్వరాన్ని కట్టి, నేను మొన్న ధర్మపురి ఇటు కరీంనగర్ పోయినప్పుడు అవన్నీ చూసుకుంటూ వచ్చిన మిడిమిడి జ్ఞానంతో. అందుకనే అక్కడ కూడా చెప్పినాం, గాడిద చేసే పని గాడిదే చేయాలి, కుక్క చేసే పని కుక్కే చేయాలి. గాడిద చేసిన పని నేనే చేస్తా, కుక్క చేసిన పని నేనే చేస్తా అంటే అది సమస్య వేరుంటుంది. నువ్వు ఇంజనీర్వే కాదు, నీకు ఎక్స్పర్టే కాదు, ఏది కాదు, నా బ్రెయిన్ రక్తం పెట్టినా అంటే ఇప్పుడు నాకు తెలియదు అంటే ఎవడు. నేను అంటున్న ఒక మాట, ఇప్పుడు ఇవాళ చినాబ్ నది మీద ఒక రైల్వే డ్యామ్ కడితే ప్రపంచం మొత్తం ఒక ఆడబిడ్డ మీద గురించి చెప్పుకుంటుంది మాధవిలత అని. ఇలా కాళేశ్వరం కట్టినోడు ఎవడో ఒక్కళ్ళని చెప్పమనండి. డిజైన్ చేసింది నేనని చెప్పుకుంటాడు ఒక్కళ్ళేడు. ఇప్పుడు మాకేం తెలియదని ఇంజనీర్లు అంటున్నారు, ఈఎన్సీలు అంటున్నారు. అసలు ఈ ప్రతి ఒక్కరు మాకు సంబంధం లేదు సార్, చేయమంటే చేసిన. మరి ఎవరు చేయమంటే చేసినామంటే వీళ్ళని అటువైపు చూపితే మాకు సంబంధం లేదు. ఏ పని సక్రంగా చేసిరో చెప్పమనండి. ఏ పని, ఒక్క పని. ఇలా సన్న బియ్యం ఇస్తుంటే ప్రజలు కళ్ళల్లో నీళ్లు తీస్తున్నారు. ఇన్ని రోజులకు మేము అందరితో సమంగా మేము సన్న బియ్యం తింటున్నామని. రేషన్ కార్డులు ఇవని, కనీసం రేషన్ కార్డులు ఇవ్వడానికి కూడా మొన్న ఆయన ఎవడు జగదీశ్వర రెడ్డి అంటుడు, రేషన్ కార్డులు ఇచ్చే కార్డునే మాకు పంచాయతీ అయిందని. రేషన్ షీట్లు రా బాబు మీరు ఇచ్చింది, షీట్లు సింపుకొని సీట్లు ఇచ్చింది. ఇలా అన్ని రకాలుగా ఏ విధంగా సమగ్రంగా అందరికి ఉపయోగపడే విధంగా రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఇలా ప్రతి ఒక్క దాని మీద తెగ చెప్పుకునేటప్పుడు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితే ఒక 2 గంటల పాటు విసికి వేసారినాక వదిలిపెట్టేది. అలాంటి మనిషి అలా నోరు మూసుకొని ఉన్నాడు. ఎందుకంటే కేటీఆర్కి చెప్తున్న మెయ్య బయటకు వచ్చి మాట్లాడేదానికి మాటలు లేవు. మాటలు ఎందుకు లేవు? అసెంబ్లీకి ఎందుకు రాకు? ఊకనే రాడా? అవకాశం ఉంటే ఊకనే రాడా? మీ అయ్య తెలియదా సందు దొరికితే ఎక్కడి నుంచి ఇరుకుతాడు? ఏ తప్పు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఏ తప్పును పట్టుకొని వీరబాదుడు ఉంటుందో అని చెప్పి భయపడి రావట్లేడు తప్పితే కేసీఆర్కి రాకపోవడానికి ఏముంది? అప్పుడేమో ఎంపీగా ఉండే సరే, ఆయన తెలంగాణ బిల్లు పెట్టినప్పుడే పార్లమెంటుకు పోనోడు. ఆయన పాత్ర ఎక్కడనైనా పరిమితమే. గఫాలు కొట్టిండు, మిడిమిడి జ్ఞానంతో గఫాలు కొట్టిండు. ఇప్పుడు ఒక్కడు చెప్పుకుంటానికి లేదు నీళ్ళని మేము ఇది చేసినామని. ఆయన సోకాళ్ళు కొంతమంది ఉంటారు ఆ చుట్టుమంది. ఇప్పుడు వాళ్ళు అంతా ఇన్ని రోజులు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ యొక్క ఉనికి, తెలంగాణ ప్రతీక వీళ్ళకి 9 సంవత్సరాలు కనపల్లే. ఇక బయటికి వెళ్ళరు, ఇక గోరిందల లెక్క బయటికి చిన్నగా బయటికి వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ అంటున్నారు. మీరు ఆ రోజు మాట్లాడితే ఈ రోజు మాట్లాడే నైతిక హక్కు మీకు ఉండే. కాబట్టి ఇంకా మీరు ఏమంటాం, వాళ్ళను బానిసలు కూడా స్పాటకస్ లాగా కొట్లాడి రాజ్యం తెచ్చుకున్నారు. బానిసల కంటే, స్లేవ్స్ కంటే హీనమైన బతుకులు మీవి. ఇవాళ మళ్ళీ మీరు సెంటిమెంట్ను రగల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, నిజమైన తెలంగాణ ఉద్యమకారులం మేము ఇంకా ఉన్నాం. రాజకీయ ప్రయోజనాల కొరకు కాదు. మేము కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినామంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇంకో కార్యక్రమం లేదు మాకు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా బాగుండాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. ఇలా కాడ గన్పార్క్ కాడ ఉద్యమకారులు ఇలా వాళ్ళ యొక్క డిమాండ్ల కొరకు కొట్లాడుతున్నారు. అట్లాంటి కాడికి పోరు ఉద్యమకారులు అంటే వీళ్ళు నలుగురితోనే తెలంగాణ వచ్చింది, నలుగురే తెలంగాణ అనే ఉద్దేశంతో ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. ప్రజలు మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. భవిష్యత్తులో మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకునే దానికి తెచ్చుకోకండి. ఎందుకు పిచ్చోళ్ళు ఇట్లా చేస్తున్న దానికి తెచ్చుకోకండి. పథకాలు ఈ 420 వేషాలన్నీ వేస్తుండ్రు. 420 పథకాలు అని చెప్పి ఎవడో మరి ఆ 420 గాడు మరి వాళ్ళకి చెప్పింది. కానీ 13 అంశాలు, 6 హెడ్స్ కింద ఉండే 13 అంశాల్లో కొన్ని మహిళలకు సంబంధించి 2500 కానీ, తులం బంగారం కానీ, స్కూటీస్కి సంబంధించి కానీ కొన్ని మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితి. అది కూడా ఆర్థిక అంశాలతో కూడుకొని ఉన్నాయి కాబట్టి అవి 2025, 26 కంటే 26, 27కు ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత వాటి గురించి కూడా ఆలోచిస్తాం. వేటిని ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మిన్నకుండదు. అన్ని పథకాలు అమలు చేస్తాం. మీరు ఇట్లనే మొత్తుకుంటూ రైతులకు 1,00,00,000 కోట్ల రూపాయల వరకు
ప్రత్యక్షంగా పరోక్షంగా మేము బెనిఫిట్ చేస్తే రైతు సమాజం నుంచి వ్యతిరేకత తేవడానికి సవాళ్ళు విసురుతారు. ఉద్యోగాలు 52,000 వేసినట్టు మా నోటిఫికేషన్సే అని అంటారు. ఇప్పుడు గ్రూప్ 1లో ఇప్పుడు మిత్రుడు చెప్పిండు, గ్రూప్ 1లో కొన్ని సమస్యలు ఉంటే గ్రూప్ 2 గ్రూప్ 3కి దాని ఇంపాక్ట్ పడుతుందట. ఇప్పుడు ఆ గ్రూప్ 1 దాని మీద కేసు వేయడానికి మళ్ళీ సిద్ధపడుతున్నది బీఆర్ఎస్. ఎందుకంటే మళ్ళీ 32,000 ఉద్యోగాల పైచీలకి ఇప్పుడు మళ్ళీ నింపాల్సినవి ఉన్నాయి. దాదాపు ఇవి మొత్తం 2,700 పైచీలకు ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3. గ్రూప్ 1లో ఉన్న ప్రాబ్లం ద్వారా గ్రూప్ 2 గ్రూప్ 3 కూడా ప్రాబ్లం అవుతుంది. ఇట్లాంటి లీగల్ లిటిగేషన్స్ శకుని కూడా సిగ్గుపడితట్టుంది వీళ్ళని చూసి. అట్లాంటి కుయుక్తులు చేస్తున్న పరిస్థితిలో నేనంటున్న తెలంగాణ ప్రజలారా, తెలంగాణ సమాజమా, ఈ కేసీఆర్తో కలిసి కేసీఆర్తో ఉండి మేము ఉద్యమకారులమని వెలగబెట్టిన వాళ్ళ మాటలు వినకండి. వాళ్ళు మళ్ళీ కేసీఆర్ రాజకీయ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ రగిల్చి ఇట్లుండే అట్లుండే అంటున్నారు. నిజంగా తెలంగాణ కొరకు పోరాడే, తెలంగాణ కొరకు పోరాడిన, తెలంగాణ కొరకు పోరాడుతున్న తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి తెలుసు. వాళ్ళు ఇచ్చే, మాకు కలిసి ఇచ్చినా కలవకుండా ఇచ్చినా వాళ్ళ యొక్క ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ రూపమిస్తుంది. మేనిఫెస్టోలు పెట్టిన అంశాలే కాదు, వాళ్ళు పబ్లిక్ నుంచి ఎలాంటి డిమాండ్ వస్తుందో, నిజమైన ఉద్యమకారుల నుంచి ఏమైతే డిమాండ్ వస్తున్నాయో వాటిని మేము డెఫినెట్గా మేము పరిశీలిస్తాం, వాటి మీద పరిష్కారం కూడా చూపుతాం. కానీ కేసీఆర్తో కూడిన ఈ చౌట దద్దమ్మలు చేస్తున్న ఏవైతే పిచ్చి ప్రియలాపనలు ఉన్నాయో, మీరు ఈ 9 సంవత్సరాల్లో తెలంగాణ సమాజానికి జరిగిన నష్టం మీద ప్రశ్నిస్తే మీకు ఆ క్రెడిబిలిటీ ఉండేది. కానీ ప్రశ్నించకుండా ఇవాళ మళ్ళీ కాంగ్రెస్, నేను ఇంకో మాట కూడా చెప్పాలి మిత్రులారా, కొంతమంది మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకపోవచ్చు. కొంతమంది తెలంగాణ ఆంధ్ర విడిపోవడం ఇష్టం లేని ఉండొచ్చు. కాంగ్రెస్ మీద సుదీర్ఘకాలంగా మీకు వ్యతిరేకత ఉండొచ్చు. కానీ మీరు ప్రజల్ని చూడండి, ప్రజలకు మేలు చేసే వాటిని చెప్పండి. కానీ ఈ పనికిరాని వీళ్ళు చేసే స్టేట్మెంట్లను బేస్ చేసుకొని మీరు వ్యూస్ లెక్క ప్రచారం చేస్తే కింద ప్రజలు మిమ్మల్ని ఈసడించుకుంటారు. ఇది గమనంలోకి తీసుకోవాలి. ఎందుకంటే టీఆర్పీ కొరకో, సస్టైనబిలిటీ కొరకో, వాళ్ళు ఇచ్చే తాయిలాల కొరకో, వాళ్ళు ఇచ్చే యాడ్స్ కొరకో, వాళ్ళ అబద్ధపు ప్రచారాలను మీరు, ప్రాపగండాన్ని కనుక మీరు అదే నిజమని కనుక ప్రచారం చేస్తే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుంది వీళ్ళ వల్ల. తద్వారా మీరు ఇండైరెక్ట్గా కూడా వాళ్ళకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీడియా నిక్కచ్చిగా 4th ఎస్టేట్గా మీకున్న ప్రజాస్వామిక హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు. మిమ్మల్ని ఎవడేం చెయ్యలేడు. ఎవడైనా చేస్తే మేము ఉంటామని ఎందుకంటాం? మేము మాకంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమం చేసిన పొడింగులు ఏం కాదు. వాళ్ళ ఇంట్లో పడిన రోజు కూడా మా రాష్ట్రపతి అభ్యర్థిని, నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి మా రాష్ట్రపతి అభ్యర్థిని నేను 3 చోట్ల అడ్డుకున్న ఉద్యమకారుని నేను. తెలంగాణ ఇచ్చినాక ఆ సోనియా గాంధీ తల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఓడిపోయినా, పదవులు ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన త్యాగం కింద మా త్యాగం పెద్ద గొప్పది కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న వాళ్ళం ఎంతో మంది ఉన్నాం. క్షేత్రంలో నేను గ్రౌండ్కు పోతుంటే తెలుస్తున్నది, జిల్లా ఇదే కరీంనగర్ ఉద్యమ కేంద్రం కదా, ఇదే కరీంనగర్లో చాలా మంది మీ బాధితులు ఈరోజు వచ్చి విన్నవించుకుంటుంటే చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికీ